హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్, జేఎల్, డిఎల్, డివైయుఓ, ఎస్ఐ, డిఎస్సి, గ్రామ్ వార్డ్ సచివాలయం, ఏపీడిఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, ఇలా పలు రకాల కాంపిటేటివ్ పరీక్షలకు ఉపయోగపడే జీకే మరియు కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి ఈ వీడియోలో కొన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. అందుకంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక మొదటి ప్రశ్న, ప్రస్తుతం పెద్ద రాష్ట్రాల నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గరిష్టంగా ఎంతవరకు ఖర్చు చేయొచ్చు? ఆప్షన్స్: 54 లక్షలు, 75 లక్షలు, 95 లక్షలు, 70 లక్షలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ 95 లక్షలు. 1000 కోట్ల పెట్టుబడితో జపాన్కు చెందిన ఏసీ ఉత్పత్తుల సంస్థ డైకిన్ను ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ప్రారంభించారు? ఆప్షన్స్: విశాఖపట్నం, నెల్లూరు, కాకినాడ, తిరుపతి. ద రైట్ ఆన్సర్ ఈస్ తిరుపతి. గోల్డ్ ఫిష్ను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర చేపగా ప్రకటించడం జరిగింది? ఆప్షన్స్: గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. ద రైట్ ఆన్సర్ ఈస్ గుజరాత్. పర్యావరణ రహిత నిర్వహణ ప్రయాణికులకు అందించిన సేవలకు గాను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ రేటింగ్ ప్లాటినం సర్టిఫికేట్ పొందిన రైల్వే స్టేషన్ ఏది? విశాఖపట్నం రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే స్టేషన్, రాజమండ్రి రైల్వే స్టేషన్, విజయనగరం రైల్వే స్టేషన్. ద రైట్ ఆన్సర్ ఈస్ విజయవాడ రైల్వే స్టేషన్. 72వ మిస్ యూనివర్స్ పోటీలు ఈ క్రింది ఏ దేశంలో నిర్వహించబడ్డాయి? ఆప్షన్స్: పాకిస్తాన్, ఎల్ సాల్వడార్, మెక్సికో, సౌత్ ఆఫ్రికా. ద రైట్ ఆన్సర్ ఈస్ ఎల్ సాల్వడార్. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో భారతదేశం నుండి సాహిత్యంలో సృజనాత్మక రంగంగా ఏ నగరం గుర్తింపు పొందింది? ఆప్షన్స్: లక్నో, ఢిల్లీ, గ్వాలియర్, కోజికోడ్. ద రైట్ ఆప్షన్ ఈస్ కోజికోడ్. నెక్స్ట్ ప్రశ్న, ఇటీవల యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో భాగంగా భారతదేశం నుండి గుర్తింపు పొందిన నగరాలు ఏవి? ఆప్షన్స్: గ్వాలియర్, లక్నో, సెకండ్ ఆప్షన్ కోజికోడ్ అండ్ గ్వాలియర్, థర్డ్ ఆప్షన్ ఢిల్లీ అండ్ లక్నో, ఫోర్త్ ఆప్షన్ లక్నో అండ్ కోజికోడ్. ద రైట్ ఆన్సర్ ఈస్ కోజికోడ్ అండ్ గ్వాలియర్. ఈ రెండు నగరాలు భారతదేశం నుండి గుర్తింపు పొందిన నగరాలు. క్రియేటివ్ సిటీస్ విభాగంలో ఈ రెండు గుర్తింపు పొందాయి, కోజికోడ్ అండ్ గ్వాలియర్. 2023 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? ఆప్షన్స్: అమితాబ్ బచ్చన్, వహీదా రెహమాన్, రజనీకాంత్, దిలీప్ కుమార్. ద రైట్ ఆన్సర్ ఈస్ వహీదా రెహమాన్. సెట్టా తావిసన్ ఏ దేశ ప్రధాని? ఆప్షన్స్: సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్, న్యూజిలాండ్. ద రైట్ ఆన్సర్ ఈస్ థాయిలాండ్. మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర్లో 108 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్స్: అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్, ద్రౌపది ముర్ము, నరేంద్ర మోదీ. ద రైట్ ఆన్సర్ ఈస్ శివరాజ్ సింగ్ చౌహాన్. జనవరి 26, 2024న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు ఆహ్వానించబడ్డారు? ఆప్షన్స్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్. ద రైట్ ఆన్సర్ ఈస్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కోసం కొత్త జాతీయ అవార్డు పేరు ఏమిటి? ఆప్షన్స్: శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి, పద్మవిభూషణ్, రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్, ద్రోణాచార్య అవార్డ్. ద రైట్ ఆన్సర్ ఈస్ రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం. 2023 ఆసియా క్రీడల ప్రారంభ వేడుకలో భారతదేశం తరపున ఇద్దరు జెండాలు మోసిన వారు ఎవరు? ఆప్షన్స్: మేరీ కోమ్ అండ్ నీరజ్ చోప్రా, హర్మన్ ప్రీత్ సింగ్ అండ్ లోవ్లినా బోర్గహాయ్. థర్డ్ ఆప్షన్ హర్మన్ ప్రీత్ సింగ్ అండ్ నీరజ్ చోప్రా. The right answer is Harmanpreet Singh and
లొవ్లినా బోర్గహైన్. భారతదేశంలో ఏ నగరాన్ని సిటీ ఆఫ్ టెంపుల్స్ అని పిలుస్తారు? ఆప్షన్స్ వారణాసి, రామేశ్వరం, కోనార్క్, భువనేశ్వర్. ద రైట్ ఆన్సర్ ఈస్ భువనేశ్వర్. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ 28వ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆప్షన్స్ రాజీవ్ చౌదరి, మనోజ్ ముకుంద్ నరవానే, రఘు శ్రీనివాసన్, మనోజ్ సోని. ద రైట్ ఆన్సర్ ఈస్ రఘు శ్రీనివాసన్. భారతదేశంలో అతిపెద్ద మ్యూజియం ఏది? నేషనల్ మ్యూజియం న్యూఢిల్లీ, సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్, ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ ముంబై, ఇండియన్ మ్యూజియం కోల్కతా. ద రైట్ ఆప్షన్ ఈస్ ఇండియన్ మ్యూజియం కలకత్తా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో భాగంగా భారతదేశం నుండి ఎన్ని నగరాలు గుర్తింపు పొందాయి? ఆప్షన్స్ 1, 2, 3, 4. 4 ఆప్షన్స్లో ద రైట్ ఆప్షన్ ఈస్ 2 నగరాలు భారతదేశం నుండి గుర్తింపు పొందాయి. ప్రపంచ బాలల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము? నవంబర్ 14, నవంబర్ 20, నవంబర్ 18, నవంబర్ 22. ద రైట్ ఆన్సర్ ఈస్ నవంబర్ 20. ఇండియన్ సిసిరోగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఎవరు? మదన్ మోహన్ మాలవ్య, దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, జవహర్లాల్ నెహ్రూ. ద రైట్ ఆప్షన్ ఈస్ సురేంద్రనాథ్ బెనర్జీ. భారతదేశంలోనే వెరైటీస్కు ప్రసిద్ధిగాంచిన మంగపేట గన్లు ఏ జిల్లాలో కలవు? ఆప్షన్స్ వైఎస్ఆర్ కడప, అనంతపూర్, నెల్లూరు, చిత్తూరు. ద రైట్ ఆప్షన్ ఈస్ వైఎస్ఆర్ కడప. ప్రస్తుతం నాటోలో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత? ఆప్షన్స్ 30, 31, 32, 33. ద రైట్ ఆప్షన్ ఈస్ 32. మన దేశంలో యునెస్కో చేత గుర్తింపబడ్డ వారసత్వ ప్రదేశాల సంఖ్య ఎంత? ఆప్షన్స్ 40, 45, 42, 46. ద రైట్ ఆన్సర్ ఈస్ 42. భారతదేశంలో ఉన్న ఎలిఫెంట్ రిజర్వుల సంఖ్య ఎంత? ఆప్షన్స్ 30, 32, 40, 42. ద రైట్ ఆన్సర్ ఈస్ 32. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రారంభించిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? ఆప్షన్స్ 1993, 1990, 1991, 1992. ద రైట్ ఆన్సర్ ఈస్ 1992. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలు ఎన్నుకోండి. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం జూలై 15 జరుపుకుంటాం. బి. నెల్సన్ మండేలా భారతరత్న అందుకున్న రెండవ విదేశాయుడు. సి. 1987లో భారతరత్న అందుకున్నారు. ఈ 3 వాక్యాల్లో సరైన వాక్యం ఆప్షన్ బి. నెల్సన్ మండేలా భారతరత్న అందుకున్న రెండవ విదేశీయుడు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటాం? ఆప్షన్స్ నవంబర్ 18, నవంబర్ 19, నవంబర్ 21, నవంబర్ 22. ద రైట్ ఆన్సర్ ఈస్ నవంబర్ 21. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కొన్ని అంశాలు గవర్నర్కు గల ప్రత్యేక అధికారాల గురించి ఈ క్రింది ఏ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది? ఆప్షన్స్ షెడ్యూల్ 4, షెడ్యూల్ 6, షెడ్యూల్ 9, షెడ్యూల్ 11. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ షెడ్యూల్ 6. రాజ్యాంగం ప్రకారం ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ఉండాలని ఈ క్రింది ఏ నిబంధన తెలియజేస్తుంది? ఆర్టికల్ 154, ఆర్టికల్ 153, ఆర్టికల్ 155, ఆర్టికల్ 156. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆర్టికల్ 153. కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనాల కోసం జస్టిస్ రాజేంద్ర సింగ్ సర్కారియా కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్స్ 1969, 1972, 1983, 1976. ద రైట్ ఆన్సర్ ఈజ్ 1983. ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర సంబంధాల మెరుగుదల అధ్యయనాల కోసం 1969లో రాజమన్నార్ కమిషన్ని ఏర్పాటు చేసింది? ఆప్షన్స్ తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్. ద రైట్ ఆన్సర్ ఈస్
తమిళనాడు. అనీష్ బన్వాలా ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి? ఆప్షన్స్: షూటింగ్, ఫెన్సింగ్, లాంగ్ జంప్. ద రైట్ ఆన్సర్ ఈజ్ షూటింగ్. అనీష్ బన్వాలా షూటింగ్ క్రీడకు సంబంధించిన వ్యక్తి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.